రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వామపక్షాలు ఒకప్పుడు ఎర్ర జెండా ఎత్తిన వామపక్షాలు ఈ మధ్య కాలంలో కొంచెం ఎందుకో నెమ్మదించినాయన్న ఆలోచన అయితే కనిపిస్తోంది. పరిస్థితులు ఆ రకంగా కనిపిస్తున్నాయి. కారణాలు ఏంటనంటారు ప్రత్యేకంగా? వామపక్షాలు నెమ్మదించాయనే దానికంటే, వామపక్షాల బలం తగ్గిందనేది కరెక్ట్. హ్మ్. ఎందుకంటే ఒప్పుకుంటున్నారు అది. హ్మ్. అంగీకరించాల్సిందే కదా! వాస్తవం కూడా. ఎందుకంటే ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టులకు పెద్ద ఎత్తున బలం ఉండేది. ఒకానొక సందర్భంలో మా పూర్వీకులు పవర్‌కి కూడా ఛాలెంజ్ చేసిన సందర్భాలున్నాయి. అవును. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మరి చట్టసభల్లో మా బలం తగ్గిపోవడం. యెస్. ఎందుకంటే ఇటు అసెంబ్లీలోనూ, అటు పార్లమెంట్‌లో కూడా మేము సీట్లు కోల్పోవడం. యెస్. సహజంగా ఒక డెమోక్రసీలో హ్మ్. రాజకీయ పార్టీల యొక్క కీలకమైన కర్తవ్యము లేదంటే ప్రజా సమస్యలపైన మాట్లాడడానికి చట్టసభల్లో మంచి అవకాశం ఉంటుంది. హ్మ్. ఆ అవకాశం మాకు తగ్గిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సిపిఐ, సిపిఎం పార్టీలకు సభ్యులు లేకపోవడం, అవును. తెలంగాణ అసెంబ్లీలో ఒక సిపిఐకి మాత్రం కూనంనేని సాంబశివరావు గారు మాత్రమే ఉండడం, హ్మ్. సహజంగా మా బలం తగ్గింది. ఇది అదేవిధంగా పార్లమెంటుకి మన రాష్ట్రాల నుంచి ఎవరు లేకపోవడం, పైగా పార్లమెంట్లో కూడా గతంతో పోల్చినప్పుడు వామపక్షాల బలం తగ్గిపోవడం. హ్మ్. ఒకానొక సందర్భంలో 2004 సమయంలో అవును. దాదాపు 60 మంది పార్లమెంట్ సభ్యులు కమ్యూనిస్టులు ఉండేవారు. వారి మద్దతుతోనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి ఆ రోజు దేశ రాజకీయాలను కొంతమేరకైనా సరే శాసించగలిగేవారు. శాసించామని చెప్పకపోయినా కొద్దిగా ప్రభావితం చేయడానికి లేదా ప్రజలకు అనుకూలంగా కొన్ని చట్టాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించడానికి ఆనాడు ఆ సంఖ్య ఉపయోగపడింది. హ్మ్. ఇవాళ సంఖ్య తగ్గిపోవడం ఫలితంగా ఆటోమేటిక్గా కనబడతా ఉంది. సంఖ్య ఎందుకు తగ్గింది? ప్రజాబలం మీకు లేకపోవటం వల్ల, ప్రజలకున్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మీరు గళమెత్తి ముందుకు తీసుకురాకపోవడం వల్ల? ఇలా ప్రజా సమస్యలు మాట్లాడడంలో, ప్రజా సమస్యలపైన ఉద్యమాలు నిర్మించడంలో కమ్యూనిస్టులు యథాలాపంగా పనిచేస్తున్నప్పటికీ గతంలో ఉన్నంత ప్రజాబలాన్ని రాజకీయంగా కూడగట్టుకోవడంలో మేము విఫలం అవుతూ వస్తున్నాం కాబట్టి హ్మ్. మా సీట్ల సంఖ్య తగ్గింది. ఓకే. గతంలో మీకు తెలుసు అటు కేరళలో, తర్వాత వెస్ట్ బెంగాల్లో, త్రిపురలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉండేవి. ఎక్కువ స్థానాలు అక్కడ గెలిచేవాళ్ళు. హ్మ్. అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, అంతేకాకుండా బీహార్లో ఇలాంటి రాష్ట్రాల్లో అక్కడ కూడా సీట్లు కొన్ని గెలిచేవాళ్ళు. హ్మ్. వీటన్నిటి ఫలితంగా ఒక సఫిషియెంట్గా నంబరు అటు లోక్సభలో కానీ ఉండేది, తర్వాత రాజ్యసభలో కూడా చాలామంది ఉండేవారు. హ్మ్. దాని పర్యవసానంగా ఆ రోజు పార్లమెంట్లో వాయిస్ చాలా గట్టిగా వినిపించేది. హ్మ్. ఇవాళ సంఖ్యాబలం తగ్గడం వల్ల హ్మ్. మా వాయిస్ కూడా తగ్గింది. హ్మ్. అదేవిధంగా ప్రజా పోరాటాల విషయంలో వారి వారి ఆర్థిక సమస్యలపైన, ఇతరేతర ప్రజా సమస్యలపైన ప్రజలు మా వెంట కదిలి వచ్చినా, హ్మ్. మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న హ్మ్. తీరా ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఆ ఎన్నికల్లో అది రాజకీయంగా ఓట్ బ్యాంక్గా మారడం లేదు. దాని పర్యవసానంగా కూడా ఇవాళ మా బలం తగ్గిందని చెప్పొచ్చు. కానీ ఈరోజు తెలంగాణలో విషయానికి వచ్చేసరికి సింగరేణి వ్యవహారంలో మీరు కప్పదాటు వైఖరి వ్యవహరిస్తున్నారు అనే ఒక అపవాదునైతే ఎదుర్కొంటున్నారు. అంటే ఏ అంశంలో? సింగరేణి బొగ్గు గనులను కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది కేంద్రం అని చెప్పి గతంలో మీరే మాట్లాడారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాని మీద మీరు మాట్లాడలేకపోతున్నారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ సమస్య కాదు. ఇది కాదు. నేషనల్ వైడ్గానే Yes. ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం, మా లెఫ్ట్ పార్టీసు, అదేవిధంగా మా ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తాం. ఉమ్. మేము రాష్ట్రానికి ఒక పాలసీ ఏం లేదు. ఇది వారు ఈవెన్ కానీ మేము ఎంతైతే గట్టిగా ఈ అంశంలో మేము వ్యతిరేకిస్తున్నామో అంతే గట్టిగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రైవేటైజేషన్ వైపు అడుగులేస్తూ ఉంది. వారేం ప్రపంచీకరణ దిశగా ప్రైవేటైజేషన్ వైపు అడుగులు జరుగుతున్నాయి. అదే వారు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క వాళ్ళ ప్రయారిటీ ఏమంటే ఈ పిఎస్యూస్ అన్ని కూడా ప్రైవేట్కి అప్పచెప్పాలి. ఇదేమంటే మేము దాన్ని ఎక్కడైనా సరే దాన్ని వ్యతిరేకించాలి, దానికి వ్యతిరేకంగా పోరాడాలి అనేది మా స్టాండ్. నేను అదే అడుగుతున్నాను. మా స్టాండ్ అదే. ఇప్పుడు సింగరేణి ఎందుకు మారలేకపోతున్నారు అనేది కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ప్రపంచీకరణ దిశగా సిద్ధాంతాన్ని ఎందుకు మార్చుకోలేకపోతుంది? ప్రపంచీకరణ అంటే కూడా అన్నిటికీ కార్పొరేట్లకు దోచిపెట్టడమే ప్రపంచీకరణ అంటే దాన్ని మేము అంగీకరించాం. రైట్.
ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయంటే అది మొత్తం ప్రజల ఆస్తి అది. రైట్. అది ఒక పార్టీదో లేదా మా యూనియన్స్దో కాదు కదా. ఇవాళ మన ప్రభుత్వ రంగంలో ఏవైతే ఆస్తులు ఉన్నాయో, పరిశ్రమలు ఉన్నాయో, లేదా గనులు ఉన్నాయో, ఇవన్నీ కూడా అవి ప్రజల ఆస్తి అది. నువ్వు ప్రజల ఆస్తిని తీసుకొని పోయి నువ్వు కార్పొరేట్లకు అప్పచెప్తానంటే, సింగరేణి కాలనీస్ తీసుకుని పోయి ప్రైవేట్కి అప్పచెప్తానంటే, విశాఖ స్టీల్ని ప్రైవేట్కి అప్పచెప్తామంటే దాన్ని మేము అంగీకరించాం. టూత్ అండ్ నెయిల్ దాన్ని వ్యతిరేకిస్తాం. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారా అనేదంతా మాకు నిమిత్తం లేదు. వ్యక్తులు కాదు, ఒక పాలసీగానే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. కానీ వామపక్షాలు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏదుంటే దాన్ని సమర్థిస్తూ వెనకాల వ్యతిరేకిస్తూ కొన్ని రకాలుగా వెళ్తోంది. మేము వెనకాల వ్యతిరేకించేది రేవంత్ రెడ్డి సర్కార్ని మొదట్లో వ్యతిరేకించిన వామపక్షాలు తర్వాత మళ్ళీ ఆయనకి వంతబాడుతున్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడిని మొదట్లో వ్యతిరేకించిన వామపక్షాలు మళ్ళీ ఆ తర్వాత వంతబాడడం ప్రారంభిస్తున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి సమర్థ అయినా లేదా మోడీ గవర్నమెంట్ అయినా లేదా అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కొద్దిగా మేము డిఫరెన్స్ చూస్తాం. ఏంటి డిఫరెన్స్? పొలిటికల్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది ఎన్డీఏ సర్కార్ కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అది మద్దతుగా ఉండే సర్కార్. ఎన్డీఏ గవర్నమెంట్ అది కూడా. కాబట్టి ఆటోమేటిక్గా రాజకీయంగా దాంతో విభేదిస్తాం, వ్యతిరేకిస్తాం. రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో కొంత తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంటే కాంగ్రెస్కి దగ్గర అవుతున్నారా? కాదు, అదే చెప్పబోతున్నా, మీరు మధ్యలో అడుగుతారు. మేము ఇండియా అలయన్స్ పార్టీ, ఇండియా అలయన్స్ పార్టీలో మేజర్ పార్టీ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, అనేక పార్టీలు ఉన్నాయి, 18 పార్టీలు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం మేము కూడా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్తో ఫ్రెండ్లీగా ఉంటాం. మేము పాలసీస్ విషయంలో మేము వారితో కొన్నిట్లో వ్యతిరేకించినప్పటికీ రాజకీయంగా వచ్చినప్పుడు మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకే రకంగా చూడం. ఇది ఇండియా అలయన్స్ పార్ట్నర్గా ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది అదేమో ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే. కాబట్టి ఏమంటే రాజకీయంగా వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాం, దీన్ని అంతగా వ్యతిరేకించాము. కానీ బట్ ఆ ప్రభుత్వం తీసుకునే విధానాలు లేదా ప్రభుత్వ రంగం దాంట్లో జరిగే అవినీతి, వీటిని మేము ఆటోమేటిక్గా వ్యతిరేకిస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా బాగా నడుస్తుందని అనుకుంటున్నారా తెలంగాణలో? మీరు ఆశించిన స్థాయిలో నడుస్తుందా? మేము ఆశించిన స్థాయిలో నడవడం లేదైతే చెప్పగలము. ఎందుకు నడవడం లేదో కూడా ఒకటి చెప్తాము దానికి. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివిగాని వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఉన్నటువంటి బడ్జెట్ 4 గంటలైతే పెరగదు కదా. అవును. కాబట్టి బడ్జెట్ కొద్దిగా పెరుగుతుంది తప్పితే పెరిగినా 10%, 5% అట్లా పెరుగుతుంది. మరి ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి బడ్జెట్ అంగీకరించదు. అవును. పర్స్ అంగీకరిస్తే కదా, పర్స్ అంగీకరించదు. అవును. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజలు వాళ్ళు నీవు ఆశలు రేకెత్తించావు, ఇవాళ అన్ని రకాలుగా చెప్పావు. ఆల్రెడీ వాళ్ళకి ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటే నేను తులం బంగారు కూడా ఇస్తానని చెప్తుంది. మహాలక్ష్మి పథకం మరి తులం బంగారు అడుగుతారు వాళ్ళు. తర్వాత ప్రతి మహిళకు 2500 నెలకి ఇస్తానని చెప్పాడు. పెన్షన్ 4116 అన్నావు, మరి పెన్షన్ అడుగుతారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ 4000 ఇస్తా అన్నారు, కాబట్టి మాకు 4000 ఇవ్వమని అడుగుతారు. ఇక్కడ నువ్వు టెనెంట్ ఫార్మర్స్కి 15,000 ఇస్తామన్నావు, అగ్రికల్చర్ లేబర్కి 12,000 ఇస్తానన్నావు, అదేవిధంగా నిరుద్యోగ యువకులకి 5 లక్షల రూపాయలు యువ వికాస్ కింద ఇస్తానన్నావు. కాబట్టి ఇవన్నీ అడుగుతారు. నీ దగ్గర డబ్బులు లేవంటావు. డబ్బులు లేని మాట వాస్తవమే. మరి ఆ రోజు మీరు చెప్పారు కదా, చెప్పారు కాబట్టి ఇవ్వండి అని ప్రజలు అడుగుతారు. సహజంగా ప్రజల తరఫున ప్రజలు ఏ కోరికలు అయితే కోరుతారో వాళ్ళ న్యాయమైన కోరికల తరఫున మాట్లాడే బాధ్యత మా పార్టీలకు ఉంటుంది. మేము మాట్లాడతాం, ఖచ్చితంగా నిలదీస్తాం. సో తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించట్లేదు అని నేను అనుకోవచ్చా? అంశాల వారి మద్దతు మాత్రమేనా? అంశాల వారి మద్దతు ఉంటుంది. రాజకీయంగా మేము వ్యతిరేకం కానప్పటికీ ప్రజా సమస్యలపైన పోరాడే విషయంలో మేము నీళ్లు నమ్మలేదు ఉండదు. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మీరు ఏదో ముందు సమర్థిస్తారు, ముందు సమర్థించేలే వెనక ఆ అంశాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎర్రజెండా ఎక్కడ కనిపించట్లేదు కదా ఈ మధ్యకాలంలో. అన్ని మీరు ఎర్రజెండా లేకుండా ఎక్కడ ఏదైనా పోరాటం జరిగిందా నాకు చెప్పు, మేము పోయి కొన్ని గుణపాఠాలు తీసుకుంటాం.
ఇక్కడే కాదు, భారతదేశంలో ఎక్కడ పోరాటం ఉన్నా ఖచ్చితంగా ఎర్ర జెండా అక్కడ ఉంటుంది. ప్రజా పోరాటాల విషయంలో మాకు ఎలాంటి సంశయాలు లేవు. మేము ప్రజా పోరాటాల్లో వాళ్ళతో పాటు ప్రజలతో కలిసి ఉంటాం. కానీ కాంగ్రెస్ పార్టీని కూడా గట్టిగా వ్యతిరేకించడం అని అంటే ఇండియా కూటమిని మీరు కలిసి ఉండటం అని అనుకోవాలా, దాన్ని వ్యతిరేకించడం అని అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ చేస్తే వారు ఏం చేసినా మేము సమర్థిస్తామని అనుకోలేం కదా. ఇవాళ కేరళలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకి ప్రధానంగా పోటీ జరుగుతూ ఉంది. బీజేపీ ఆల్రెడీ థర్డ్కు పోయింది. వాళ్ళు అసలు అసెంబ్లీకి లేక కొంతమంది గెలిస్తే చాలనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇవాళ మెయిన్ పోరాటం అక్కడ ఎల్డిఎఫ్కి యూడిఎఫ్కి జరుగుతుంది. కాబట్టి అక్కడ మేము పోరాడకుండా ఎందుకుంటాం? అవును, తప్పకుండా పోరాడతాం. కానీ వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ తరపునేమో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మేము హామీలు అమలు చేస్తున్నాం, మీరు కావాలంటే వచ్చి చూసుకోండి అని చెప్పని అంటున్నారు. దానికి కౌంటర్గా పినరయి విజయన్ గారు అసలు మీరు అక్కడ అమలు చేయడమే మీకు గగనం అయిపోతుంటే అదే హామీలు ఇక్కడ ఇచ్చి మీరు ఏం చేస్తారని చెప్పి ఆయన కోసం చేస్తున్నారు. అదే పినరయి విజయన్ గారు రావాల్సిన పనిలే, అక్కడ మినిస్టర్లు ఇక్కడ రావాల్సిన పనిలే. మాకు చూపిమనండి, సిపిఐ సిపిఎం లీడర్స్ మేము ఇక్కడ ఉన్నాం కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి ఆయన దగ్గర అంత కంప్యూటరు ఫ్లెక్సీ అని ఉన్నాయి కదా, అటు చూపిమనండి. ఆయన ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు, ఏమేమి అమలు చేశాడు, నువ్వు చెప్తే అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డే కాదు, బట్టి విక్రమార్క ఆయన కూడా పోయాడు. అవును, ఏది కేరళ. ఆయన ఈయన కంటే ఇంకా ఎక్కువ వివరాలు చెప్తా అన్నాడు. నేను వివరాలు అక్కడ కాదు ఇక్కడ చెప్పమని అడుగుతా అన్నా. నువ్వు తెలంగాణలో మీరు ఏం చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఒక ఊరికి పోయి అడుగుదాము. రైతులకు మీరు రుణమాఫీ ఎంట్రీ, ఇప్పుడు కూడా చాలామంది రైతులు తిరుగుతూనే ఉన్నారు ఆఫీసుల చుట్టూ. టెనెంట్ ఫార్మర్స్ గురించి మీరు పట్టించుకోలే, అగ్రికల్చర్ లేబర్ గురించి పట్టించుకోలే, పెన్షన్ల గురించి పెంపుదల పక్కన పెట్టేశారు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలే. మీరు ఏం చేశారు? ఇంతకంటే ఒక ఉచిత బస్సు ఇచ్చారు మీరంతే. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. అవునంతే. మరి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి మేము అన్నీ చేసినామని కేరళలో పోయి పాపం వాళ్ళకి మలయాళీలకు చెప్తే వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే కూడా ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉంది అక్కడ. ఎందుకంటే ఆడ 100% లిటరసీ. పైగా నువ్వు కేరళతో పోల్చుకోవడానికి నీకు ఏమాత్రం కూడా నీవు అశక్తుడు అసలు. కేరళ రాష్ట్రంలో ఇప్పుడే కాదు 100% లిటరసీ రేట్ ఉన్నారు. ఏకైక రాష్ట్రం భారతదేశంలో కేరళ. నంబర్ 1. నంబర్ 2 చెప్తా, ఇవాళ డిగ్రీ వరకు కూడా అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ. తర్వాత మొన్ననే నవంబర్ 1వ తేదీ నాడు సాక్షాత్తు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు వాళ్ళు, ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే అత్యంత దరిద్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి తేవడానికి ప్రభుత్వం ఒక స్కీమ్ రూపొందించి ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించారు. ఇవాళ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఎవ్వరు లేరు అక్కడ, వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు. తర్వాత భారతదేశంలోనే 100% భూ సంస్కరణలు అమలు జరిగిన ఏకైక రాష్ట్రము కేరళ. గతంలో వెస్ట్ బెంగాల్ చేశారు. మరి కాబట్టి వాళ్ళతో నువ్వు పోటీ పడడానికి ఏం లేదు. మాల్ న్యూట్రిషన్, చిన్నపిల్లల ఇది దాంట్లో కానీ, స్కూల్స్ దాంట్లో కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇవాళ అక్కడ దీంట్లో ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. ఓకే. కాబట్టి ఏమంటే హ్యూమన్ ఇండెక్స్లో కానీ అన్నిట్లో కూడా అది ఉంది. నీవు పోయి కేరళతో పోటీ పడగలము, తెలంగాణ మేము అన్నీ అమలు చేశామని అంటే నవ్వుతారు అంతే. ఎలక్షన్ల కోసము నేను ఏమైనా మాట్లాడొచ్చులే అంటే పైగా కరప్షన్ గురించి మాట్లాడతావు. కరప్షన్ అసలు లెస్ కరప్షన్ ఉండదు కేరళలో. అది ఇంకోటి కూడా చెప్తా, ఏ గవర్నమెంట్ ఉన్నా లెస్ కరప్షన్ అలా. అంటే రిలేటివ్లీ ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు అక్కడ లెస్ కరప్షన్ ఉంది. అక్కడ ఏ మినిస్టర్ ఇంతవరకు ఒక్క మినిస్టర్ పైన ఈ 10 ఏళ్ళు అయింది కదా ఈ గవర్నమెంట్, పినరయి విజయన్, ఆ గవర్నమెంట్లో ఉన్న ఒక్క మంత్రి పైన కూడా అవినీతి ఆరోపణలు లేవు. రైట్. లేదా నేను ఇంకోటి గర్వంగా చెప్పగలను, భారతదేశంలో ఇవాళ 75 సంవత్సరాల పార్లమెంటరీ చరిత్రలో ఇవాళ ఎంతోమంది సిపిఐ సిపిఎం ఎంపీలు అనేక మంది నాయకులు ఉన్నారు. ఒక్క ఎంపీ పైన కూడా ఇంతవరకు ఎప్పుడు అవినీతి ఆరోపణలు రాలేదు. ఒక్క ఎంపీ పైన కూడా భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో కమ్యూనిస్టు ఎంపీల పైన ఏనాడు కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. దానికి నువ్వు పోయి ఆడపోయి అదేదో అంటారే పోయి అక్కడ పోయి డ్యాన్స్ చేస్తున్నాడు అంతే. ఓకే. కానీ ఎప్పుడన్నా అనిపించిందా అండి 9.5 ఏళ్ల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని కేసీఆర్ హయాంలో చాలా అభివృద్ధి పదంలో నడిపించారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వచ్చిందో రాష్ట్రం అధోగతి పాలవుతోంది, రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించట్లేదు
అని ఎప్పుడైనా మీకు అనిపించిందా పర్సనల్గా? మీరు ఏమన్నా చెప్పగలరా ఆ అట్లా విషయం? చెప్పడానికి అయితే లేదు, అట్లా చెప్పడానికి లేదు. కేసీఆర్ కాలంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అప్పుడు జరగలేదని అనలేము. అదేవిధంగా ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగలేదని ఎట్లా చెప్పగలము? ఎట్లా చెప్తారు? ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నారు? ఎందుకంటే హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ ఒక పొజిషన్, ఇది ఒక రకమైన స్టేజ్కి ఒక చేరి. హైదరాబాదే కాదుగా తెలంగాణ రాష్ట్రం అంటే. తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్యాడీ ప్రొడక్షన్ పెరిగింది, తర్వాత వాటర్ ఎక్కువ దాంట్లో వచ్చింది. ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా అంతా పోతే అంతా అది కాళేశ్వరం వల్లే వచ్చింది కదా. కాళేశ్వరం సంబంధం లేదు కదా. ఇక్కడ ఈ ప్రాజెక్టులు కృష్ణా పైన ఉన్న ప్రాజెక్టు వాటి వల్ల వచ్చింది. అటు వరంగల్ జిల్లాకి వాటర్ వెళ్ళాలన్నా నల్గొండ జిల్లాలో పోల్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్ సౌకర్యాలు పెంపొందించారు. తర్వాత ఇవాళ ప్రొడక్షన్ పెరిగింది, తర్వాత ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అంతేకాకుండా సాఫ్ట్వేర్ చాలా బ్రహ్మాండంగా పెరిగింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అభివృద్ధి మనకు స్పష్టంగా కనపడుతున్నప్పుడు అభివృద్ధే లేదు. అదే అభివృద్ధి కంటిన్యూ అవుతుందా అని నేను అడిగేది. అభివృద్ధి లేదని అన్నట్ల ఆ అభివృద్ధి కంటిన్యూ అవుతుందా? ఆ ఫలాలు అందుకున్న తర్వాత ఈ రోజున డబ్బులు లేవని చెప్పి మాట్లాడడం, అప్పుడు సర్ప్లస్ స్టేట్గా ఉన్నది ఈరోజు అప్పుల రాష్ట్రం అని చెప్పి మాట్లాడుకోవటం, ఇది ఎంతవరకు సమంజసం అనేది నా ఉద్దేశం. అంతకుమించి ఏం లేదు. బ్రదర్, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగదు. ఎందుకంటే ఇది వరల్డ్లోనే కొన్ని టాప్ సిటీస్ కొన్ని ఉంటాయి. అలాంటి సిటీస్లో మధ్యనే వచ్చింది. ఎవరైనా జీవించగలిగే ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్ హైదరాబాద్. ఎందుకంటే ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ గుర్తింపు పొందిన సిటీస్గా మారినాయి కాబట్టి ఆటోమేటిక్గా అవి డెవలప్ అవుతూ ఉంటాయి. దాని ఇన్కమ్ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయొచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏమంటే హైదరాబాద్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలపైన, మారుమూల ప్రాంతాలపైన దృష్టి సారించి అక్కడ రవాణా సౌకర్యాలు, అదేవిధంగా నీటిపారుదల సౌకర్యము ఇవన్నీ కూడా పెంచితే ఆటోమేటిక్గా రాష్ట్రం మరింత అభివృద్ధి దశలో ముందుకు సాగుతుంది. నేను అనుకుంటాను తెలంగాణ ప్రాంతంలో ఏమాత్రం కూడా ఆదాయాన్ని కొదవలేదు. ఈ ఉన్న ఆదాయాన్ని సద్వినియోగం చేస్తే మరింత అభివృద్ధిలోకి రావడానికి అవకాశం. అంటే 9 ఏళ్లుగా చేసిన అభివృద్ధిని ఈ రోజున చేయట్లేదు అని చెప్పి అటు పక్కన ప్రతిపక్షాలు బీజేపీ మాట్లాడుతోంది, ఇటు పక్కన బీఆర్ఎస్ కూడా మాట్లాడుతోంది కదా. 9 ఏళ్లుగా కనిపించిన అభివృద్ధి ఈరోజు కనిపించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా అభివృద్ధి ఏమి కుంటుపడిందో వారు చెప్పాలి. చెప్తే దానికి ప్రభుత్వం కూడా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ రంగంలో అయితే అభివృద్ధి ఆగిపోయిందో దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తే గవర్నమెంట్ కూడా దానిపైన దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. దానిపైన మనం విమర్శ. కానీ మీరు బ్లంట్గా కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు సమర్థించారు? దీంట్లో సమర్థించేది ఉంది, వ్యతిరేకించేది ఏముంది? దీంట్లో వ్యతిరేకించేది లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీని మీరు వ్యతిరేకించారా? గవర్నమెంట్ మీరు వ్యతిరేకించారా? నేను చెప్తున్నా కదా, ఇవాళ లేదు కదా. బీఆర్ఎస్ పార్టీని కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలోనే నీకు ఇరిగేషన్ రంగంలో అభివృద్ధి కనపడింది కదా. మరి అది కనపడింది కాబట్టి నీవు మేము వ్యతిరేకం కాబట్టి దాన్ని ఇది చేయలేదని అట్లా మనం చెప్పలేము కదా. చెప్పలేదు. ఇప్పుడు ఆయా ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, రాజకీయంగా మేము వ్యతిరేకిస్తాం. నిజంగా ఏదైనా అభివృద్ధి చేస్తే అభివృద్ధి జరిగిందని చెప్తాం. అభివృద్ధి జరగకపోతే ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, నీవు విశాఖ స్టీల్కి నీవు ప్రాధాన్యత ఇవ్వకుండా మిట్టల్ స్టీల్కి ప్రాధాన్యత ఇస్తున్నావు అని మేము తప్పుపడుతున్నాం. నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ఆయన ప్రయత్నం చేస్తే మేము హర్షిస్తాం. రైట్. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనము విమర్శించాలని విమర్శించడమో, లేదంటే ఆయన మనం మంచిగా ఉందంటే మంచి ఏం కాదు. అంశాల వారీగా మనం చెప్పాలి. అంశాల వారీగా మనం చెప్తే ఇప్పుడు మన ఇద్దరమే కాదు కదా, ఎంతోమంది కొంతమంది చూస్తూ ఉంటారు. అవును. వారేమనుకుంటారు, మనం మాట్లాడేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు. రైట్. మనం ఏదో గుడ్డి వ్యతిరేకతతో వ్యతిరేకిస్తేనో, లేదంటే గుడ్డిగా సమర్థిస్తేనో వాస్తవము అవాస్తవము అది వాళ్ళు గమనిస్తారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉండాలని నేను అనుకుంటున్నాను. రైట్. సో ఓవరాల్గా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పదాన్ని చూడాల్సిన అవసరం అయితే ఉందని అంటారు. తప్పకుండా రాష్ట్రాల అభివృద్ధి కావాలి, దేశం అభివృద్ధి కావాలి, అప్పుడే ప్రజలకి ఇంత మేలు జరిగే. ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల మీద ఒక 5 మినిట్స్ మాట్లాడదాం సార్. సో మీరు ఇందాక మాటల్లో ప్రైవేటీకరణకి ఎక్కువగా వాళ్ళు మొగ్గు చూపుతున్నారు అని అన్నారు. సో దాన్ని ఎక్కడ వ్యతిరేకించిన సందర్భాలు కనిపించట్లేదేమో అని అనిపిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్లే మళ్ళీ పాగా వేస్తూ వస్తున్నారు కదా.
అన్ని రాష్ట్రాల్లో బాగా వేశారు, వాళ్ళ గురించి ఎవరు ప్రజలంతా నెగిటివ్గా ఆలోచించడం లేదని మీరు అనేది నేను అంగీకరించడం లేదు. రీజన్ ఏమంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ప్రజల ముందుకు పోయారు. వాళ్ళు చెప్పిన నినాదమే 400 సీట్లు కావాలని అడిగారు. అవును, మాకు పార్లమెంట్లో 400 సీట్లు ఇవ్వండి కావాలని అడిగారు. అన్నారు. యాక్చువల్గా వాళ్ళు కోరేటప్పటికీ వాళ్ళకి 308 స్థానాలు ఉన్నాయి. ఉమ్, 308 స్థానాలు సొంతంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ బీజేపీ 400 సీట్లు మా టార్గెట్ అని చెప్పి వాళ్ళు ఎన్నికలకు పోతే ఉమ్, వాళ్ళకి 240 సీట్లు వచ్చినాయి. yes. వాళ్ళకి మెజార్టీ రాలే సొంతంగా. తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ, జేడీయూ, ఇంకా మిగతా పార్టీలపైన ఆధారపడి వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఉమ్, కాబట్టి ఏమంటే ప్రజలు ఆలోచించరు, ప్రజలు గుడ్డిగా మద్దతు ఇస్తారు లేదా ప్రతిసారి మద్దతు ఇస్తారు అనేది కరెక్ట్ కాదు. ఉమ్, వాళ్ళు అట్లా ఇచ్చింటే వాళ్ళు కోరినట్లుగా 400 రాకపోతే కనీసం గతంలో ఉన్న సీట్లన్నా వాళ్ళు సాధించిండేవాళ్ళు. ఉమ్, గతంలో ఉన్న సీట్లు కూడా వాళ్ళకి రాలేదు. right. వీళ్ళకి వాత పెట్టాలని ప్రజలు సొంతంగా వాళ్ళకి అధికారం అప్పచెప్పాలి. ఉమ్, తర్వాత ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అవును, ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు మరి నా అభిప్రాయంలో అయితే అన్ని చోట్ల ఓడిపోవాలని మేము ఎట్లా? కోరుకుంటాం. బెంగాల్ అనుకుందాం, టీఎంసీ, అదే కేరళ, మీరు బెంగాల్, గెలుస్తారని మీరు కేరళ, చెప్తున్నారు. బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్లస్ అస్సాంలో అస్సాం. జరుగుతుంది. ఉమ్, ఈ 5 రాష్ట్రాలు వాళ్ళు అస్సాంలో అధికారంలో ఉన్నారు. ఉమ్, అస్సాంలో నిజంగా చెప్పాలంటే కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు ఉమ్, ఆ ముఖ్యమంత్రి అనేవాడు ఓట్లేయరు. ఓకే. ఉమ్, పక్కా అసలు ఎంత ఓపెన్గా అంటే అంత ఓపెన్గా రిలీజియస్ సెంటిమెంట్, మత తత్వాన్ని రెచ్చగొడతాడు. ఓకే. ఉమ్, ఈ రోజు కూడా ఏందో మాట్లాడాడు ఆయన. ఉమ్, ఇది బీఫ్ తినే వాళ్ళకి ఓటేయద్దండి. ఓటేద్దని మాట్లాడాడు. ఓకే. అట్లా వాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అర్హతలు ఏమీ లేవు. ఓకే. ఉమ్, అస్సాం అస్సాం. అయిపోయింది. వెస్ట్ బెంగాల్లో వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఆఫీసర్లను మీకు మారుస్తా కంచుకోట ఉన్నారు. ఒకనొక టైంలో ఒకప్పుడు మాకు కంచుకోట, ఇప్పుడు మాకంత లేదు. లేదు. ఇప్పుడు ఎన్నికలు మాకి వారికి జరగలేదు. ఆమెకి తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వాళ్ళ మధ్య జరుగుతూ ఉంది. ఉమ్, కాబట్టి ఏమంటే అక్కడ కూడా ఈసారి బీజేపీ వచ్చే అవకాశం అయితే లేదు. కేరళ, కేరళలో వాళ్ళు 3rd ప్లేస్లో ఉన్నారు. రైట్. ఈవెన్ సర్వేల్లో కూడా వాళ్ళకి 16% ఓటు మాత్రమే వస్తూ ఉందని చెప్తున్నారు. ఉమ్, యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ అని ఉంది. ఇప్పుడు 2-3 రోజులుగా ఎల్డిఎఫ్ పైచేయి సాధించింది అనేది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఓకే. అంటే కాబట్టి ఆడ బీజేపీ రాదు. Left ఇంకా Democratic తమిళనాడు ఉంది. తమిళనాడు కూడా ఒక పెద్ద రాష్ట్రము. ఉమ్, తమిళనాడులో ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ప్రజలు లేరు. ఉమ్, వాళ్ళతో ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు కూడా వ్యతిరేకిస్తారు. ఓకే. ఇప్పుడు అన్నాడీఎంకే వాళ్ళతో చేతులు కలిపింది. అవును. కాబట్టి అన్నాడీఎంకే బీజేపీ పోతుంది. ఉమ్, మళ్ళీ డిఎంకే మిగతా దాంట్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలతో ఉన్నాయి. ఈ కూటమి సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి. స్టాలిన్ గారి పైన కూడా, ముఖ్యమంత్రి పైన కూడా కొంత విశ్వాసం ఉంది ప్రజల్లో. మెజారిటీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఆయన. సో పాండిచ్చేరి చిన్న రాష్ట్రము, అది కొద్దిగా గందరగోళంలో ఉంది. ఉమ్, కాబట్టి ఇంకెక్కడొస్తుంది? కాబట్టి ఈసారి 5 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఓడిపోతే ఉమ్, దేశ రాజకీయ చిత్రపటము కొంత మారుతుంది. అంటే మొత్తం మారిపోతుందని నేను ఎంత చెప్పను. మారుతుంది? కొంత అంటే ప్రజల యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు ఏమైపోయింది, భారతదేశంలో మోడీ బీజేపీకి ఎదురు లేదు. ఎస్. కాబట్టి అందరు కూడా వాళ్ళకి సరెండర్ కావాలని, కాషాయమయం కావాల్సిందే. లేదా నీకు ఇష్టం లేకపోయినా అణిగిమణిగి ఉండాలి, ఉమ్, వాళ్ళని చూసుకొని నడుచుకోవాలి, వాళ్ళని అనుసరించి నీవు అడుగులు వేయాలి అనేది వచ్చేసింది. పైగా వాళ్ళు ఏం చేశారంటే ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి ఉమ్, వాళ్ళు మొత్తం వ్యవస్థలంతా కూడా తమ గుప్పెట్లో తెచ్చుకున్నారు. ఏవైతే ప్రధానమైన అంగాలు ఉన్నాయో ఉమ్, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ, లేదా ఇతర యూజీసీ కానీ, ఈవెన్ జ్యుడిషియరీని కూడా ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, వాళ్ళలో ఎవరైనా ఇది చేయకపోతే వాళ్ళని కూడా ఇది చేస్తూ ఉన్నారు. మొత్తం జ్యుడిషియరీ కూడా సరెండర్ అయిందని ఒక చర్చ జరుగుతుంది ఢిల్లీలో. ఉమ్, కాబట్టి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఓడిపోవడం అనేది ఈ దేశానికి అవసరం, ఉమ్, మాకు కాదు, దేశానికి, ప్రజాస్వామ్యానికి అవసరం. ఉమ్, కాబట్టి ఓడిపోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీలుగా ఎక్కడున్నా కూడా దానికోసం పనిచేస్తాం. గతంలో అంత ప్రాభవం ఉన్న కమ్యూనిస్టు
సిపిఐ సిపిఎం ఈ రోజున ఈ స్థాయికి ఉండిపోవడానికి నేతల అలసత్వం కారణం అని అంటారా, ప్రజల్లో వస్తున్న మార్పు కారణం అంటారా, సిద్ధాంతాల్లో వస్తున్న వైరుధ్యం కారణం అంటారా? మీరు చెప్పినవి అన్నీ ఉంటాయి. అన్ని ప్రతిదీ కొంత నేతల్లోనూ మార్పులు రావడము, ప్రధాన పరిస్థితుల్లో మార్పు రావడము, కొత్త మీరు ఎందుకు మారలేకపోతున్నారు? నేతల్లో మార్పు కావాలనంటే నేతలు కూడా కొంత మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సిద్ధాంతాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బట్ ఆ రకంగా వెళ్ళట్లేదేమో. లేదు వెళ్ళడం లేదని మీరు అంటున్నారు. ఆ వెళ్ళడానికి ఆస్కారం దొరకట్లేదా? లేదు, వెళ్ళే ప్రయత్నంలో అది దారి కూడా దొరకాలి. అది దారి కూడా దొరకాలి. యాక్చువల్గా ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీల నాయకులుగా ఉన్న వాళ్ళే కాకుండా అనేక మంది వామపక్ష మేధావులు ఉన్నారు. అవును. దే ఆర్ ఆల్సో డిస్కసింగ్. వాళ్ళు కూడా వారి వారి పరిధిలో వారి దీంట్లో వారు కూడా చర్చ చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ఎందుకు మన వామపక్ష భావజాలం వెనక్కి పట్టుబట్టింది, కమ్యూనిస్ట్ పార్టీల బలం ఎందుకు తగ్గింది, కమ్యూనిస్ట్ పార్టీలో చీలిక ఎందుకు వచ్చింది, ఈ చీలిక అంతా కూడా దీన్ని పక్కన పెట్టి మళ్ళీ మనమంతా ఐక్యం కాలేమా అనే చర్చలు ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందుకోసం సిపిఐగా మేము కూడా చెప్తున్నది ఏమంటే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అవసరం లేదు. మనం కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా మనం ఒక జెండా కిందకి వద్దాము. రైట్. అందరం కూడా ఒకే జెండా కిందకి వస్తే కొడవలితో పాటుగా అన్ని పార్టీలు ఏదైతే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు, మార్క్సిజం లెనినిజం నమ్ముకున్న వాళ్ళందరం కూడా ఎర్ర జెండా పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చి కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలని మేము చెప్తాను. ఈ కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెంటనే మేము అధికారంలోకి వస్తామని కాదు, అలాంటి భ్రమలు మాకు లేవు. కానీ కోట్లాది మంది కష్టజీవులైన ఉద్యోగస్తులు, కార్మికులు, రైతులు, గ్రామీణ పేదలు, వాళ్ళలో ఒక విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో మళ్ళీ మనం ముందుకు సాగొచ్చు అనేది మేము చెప్తా ఉన్నాం. కొత్తగా లేబర్ లాస్ తీసుకొచ్చారు, వాటి మీద లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున పోరాటం జరిగింది మొన్ననే ఫిబ్రవరి నెలలో. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజలు, కార్మికులు వారి వారి ఆర్థిక పోరాటాల వారి అంశాలపైన మాతో వస్తున్నారు. ఆవిడ రోడ్లోకి వస్తేనే ఎర్ర జెండా పట్టుకుంటున్నారు. కానీ తీరా ఎలక్షన్లు వస్తానే జెండా కోటేయడంలో. కాబట్టి ఏమంటే మేము అందుకే పేదల పక్ష పార్టీ అయినా పేద పార్టీ వామపక్షాలు సిపిఐ సిపిఎం పేద పార్టీ దానికి ఒప్పుకుంటారా? ఖచ్చితంగా పేదల పార్టీనే మాది. పేదల పార్టీ పేదల పార్టీనే. ఓకే. కానీ పేద పార్టీ కూడా డబ్బు లేని పరిస్థితి ఏమో. డబ్బు లేకపోవడం కూడా ఒక రీజనే. డబ్బుమయం అయిపోయింది అన్ని. మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నికలు కానీ మరొకటి కానీ ప్రతిదీ కూడా డబ్బుతో ఇవాళ కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల ముందుకు పోవాలని అన్నప్పుడు కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలి, ఇతర సెక్యులర్ డెమోక్రటిక్ సెక్షన్స్తో కలిసి ముందుకు సాగాలని చెప్పి కూడా మా పార్టీ భావిస్తూ ఉంది. తప్పకుండా మేము ఆ రకంగా ముందుకు సాగుతాం. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ మీరంటే ఏంటో చూపించే ప్రయత్నం అయితే జరుగుతుందా రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్స్లో? రాబోయే ఎలక్షన్లనే కాదు, రాబోయే కాలంలో ఉద్యమాల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో, అదేవిధంగా మీరు అన్నట్లుగా ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మా ప్రభావం ఉంటుంది. కానీ మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఏ ప్రభుత్వం వస్తే ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల కొంత ఈ రకమైన ఇబ్బందులు ఎదురుతున్నాయి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటామనేదే మా పైన ముద్ర ఉంది. అవును, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటామనే ముద్ర మా పైన పెద్దగా లేదు. కానీ మేమనేది ఏమంటే ప్రభుత్వానికి వ్యతిరేకమా కాదనేది ముఖ్యం కాదు, ప్రభుత్వం అనుసరించే విధానాల పట్ల మా వైఖరి సక్రమంగా ఉంది. అది కూడా ఎందుకని అంటున్నారంటే ఎగ్జిస్టెన్స్ కోసం వామపక్షాలు కూడా పోరాడుతున్నాయి, అందుకని ప్రభుత్వాన్ని సమర్థించాల్సిన పరిస్థితి ఒక్కొక్కసారి వస్తుంది వాళ్ళు తప్పు చేసిన అన్న మాట. మా ఎగ్జిస్టెన్సు వాళ్ళ తప్పులను బలపరచడం ద్వారా మా ఎగ్జిస్టెన్స్ ఉంటుందని మేము అనుకోవడం లేదు. అఫ్కోర్స్, నంబర్ 1. నంబర్ 2, మా ఎగ్జిస్టెన్స్ ఏదో మా కోసం అయితే మేము అట్లా స్వార్థపూరితంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. మా ఎగ్జిస్టెన్స్ మా కోసం కానే కాదు. నిజంగా మా పార్టీల్లో కూడా మీరు గమనించింటారు, కొంతమంది అవకాశవాదులు లేదంటే స్వార్థం ఎక్కువైన వాళ్ళు ఇతర పార్టీల్లో కూడా జాయిన్ అయిపోయారు కొంతమంది. అయినంత మాత్రం పార్టీ పార్టీ పోదు కూడా. కాబట్టి ఏమంటే మా ఎగ్జిస్టెన్స్ అనేది ప్రజల కోసం అవసరం. రైట్. మా ఉనికి ప్రజల కోసం అవసరము, కష్టజీవులకు మరింత అవసరం. కాబట్టి ఏమంటే కష్టజీవుల సమస్యల పరిష్కారంలో, కష్టజీవుల కోసం ఉద్యమించే విషయంలో, కష్టజీవుల కోసం పోరాడే విషయంలో
మా బలాన్ని పెంచుకుంటే అది వారికి మరింత న్యాయం కలుగుతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ వామపక్షాలు తమ ఉద్యమ బాటని మరింతగా ముందుకు తీసుకెళ్తూ ఉం, నిజంగా ఇప్పుడు ప్రపంచీకరణ దిశగా వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్ని వాళ్ళు అవలోకనం చేసుకుంటూ మరింతగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.